ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇక ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలిపిరి నడకదారి టైమింగ్స్ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు మీకు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 71,021 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈరోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 25,965 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,17,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనమైనది. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 5 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారికి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7:30 టోకెన్స్ కోట పూర్తి అయ్యి రేపటి ఉదయం టోకెన్స్ అయితే ఇచ్చారు. అవి కూడా 4,048 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. పై టోకెన్స్ అయిపోతే మరలా రేపటి ఉదయం 3 లేదా 4 గంటలకైతే టోకెన్స్ ఇస్తారండి. ఈరోజు ఉదయం 7:30 వెళ్ళి టోకెన్ తీసుకుంటే రేపటి ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీఏ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోటా పూర్తి అయ్యేంత వరకు మాత్రమే టోకెన్స్ ఇస్తారు. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలాగే అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారండి. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చండి. అలిపిరి దారిలో వెళ్లే వారికి ఇంతకు మునుపు నడకదారి మధ్యలో గాలిగోపురం వద్ద 1,280 మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళచ్చు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా
విష్ణు నివాసం ఈ 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళి అలిపిరి నడిచి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళాలి అని కండిషన్ అయితే లేదండి. బస్సులో వెళ్ళినా దర్శనం అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టుదారిలో వెళ్తే దివ్య దర్శనం టోకెన్ తీసుకోవచ్చు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారండి. అలా తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇక ఫిబ్రవరి 24వ తేదీన కుమారధార తీర్థం ముక్కోటి జరగనున్నది. అలాగే 24న పౌర్ణమి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారికి గరుడ సేవ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు షెడ్యూల్ ప్రకారం దర్శనం టికెట్స్ మరియు రూమ్స్ ఏ తేదీలలో రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం. మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే నెలకి సంబంధించిన కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయండి. ఇక ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ పార్టిసిపేషన్ మరియు మే నెల టికెట్స్ తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు అనుసంధానించబడిన దర్శన కోట ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకైతే అందుబాటులో ఉంటాయండి. ఇక మే నెల అంగప్రదర్శన టోకెన్లు ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఇక శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మే నెలలో దర్శనం మరియు రూమ్స్ కోటా బుకింగ్ కోసం ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయండి. మే నెల కోసం సీనియర్ సిటిజన్లు మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా బుకింగ్ కోసం ఫిబ్రవరి 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయండి. ఇక మే నెలకి ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే 300 రూపీస్ టికెట్ బుకింగ్ కోసం ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఇక మే నెల కోసం తిరుమల మరియు తిరుపతి రూమ్స్ కోటా బుకింగ్ కోసం ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయండి. నిన్నటి రోజున మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు మొదటి కామెంట్, మీనా గారు 300 రూపీస్ దర్శనం 28th ఉంది 19th డేట్లో ఎస్ఎస్టీ టోకెన్స్ దర్శనం చేసుకోవచ్చా? టీటీడీ వారు తెలియజేసిన ప్రకారం 300 రూపీస్ టికెట్స్ ఉన్న వారికి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరు, కాబట్టి మీరు 300 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళాలి. ఇక నెక్స్ట్ కామెంట్ అండి, మాకు ట్విన్స్ బాబు పాప తల్లిదండ్రులతో పాటు నాయనమ్మని కానీ అమ్మమ్మని కానీ అలో చేస్తారా? 1 సంవత్సరం లోపల పిల్లలుంటే వారికి ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు మాత్రం సుబుధం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మా మామయ్యకి 67 ఏజ్, ఏమైనా స్పెషల్ దర్శనం ఉందా? 65 సంవత్సరాల పైన ఉన్న వారికి రోజుకి 1000 టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి. ఆ సీనియర్ సిటిజన్స్ టికెట్స్ బుక్ చేసుకొని ఉంటే వారికి మాత్రమే ప్రత్యేకంగా దర్శనానికి పంపుతారు. టికెట్స్ బుక్ చేసుకోకపోతే మీతో పాటు దర్శనానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్ అండి, ఎస్ఎస్టీ టోకెన్ దర్శనం సర్వదర్శనం రెండు ఒక్కటేనా అండి? ఎస్ఎస్టీ టోకెన్ దర్శనం వేరు, సర్వదర్శనం వేరు. ఎందుకంటే ఎస్ఎస్టీ టోకెన్స్లోని టైంకు వెళ్ళడం ద్వారా దర్శనం 3 నుంచి 5 గంటల్లో అవుతుంది. అదే సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్తే రష్ను బట్టి సుమారుగా 10 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, టోకెన్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్తే ఎన్ని అవర్స్ పడుతుంది? మీరు తిరుమలకు వెళ్లే రోజున రష్ను బట్టి టోకెన్స్ లేని దర్శనం 10 నుంచి 18 గంటల్లో దర్శనం అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మార్చి 2న సర్వదర్శనం టోకెన్ దొరుకుతాయా? మీరు మార్చి 2న ఉదయం వస్తే ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాయండి. ఇక నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఈస్ దేర్ ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్టర్ 28th ఇన్ తిరుపతి? తిరుమలలో ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటుంది కాబట్టి 28న పైన టోకెన్స్ ఇస్తారు, మీరు టోకెన్స్ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు అయితే తెలియజేస్తాను. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకున్నా వెంటనే కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి.
అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.